బా దేశ రాజకీయాల గురించి మనకెందుకు కానీ ఇంటి రాజకీయాల్లోనే గెలవలేకపోతున్నామన్న బాధ. నువ్వు మీ అమ్మ ఉండగా ఈ ఇంటి రాజకీయాల్లో గెలిచేది ఎవరు చెప్పు? మీదే కదా అప్పర్ హ్యాండ్. బావా, అక్కనేది ఎవరి దగ్గర గెలిచినా ఆ నీలవేణి ముందు ఓడిపోతున్నామని. అక్క, బావ గురించి పక్కన పెట్టు, ఇప్పుడు నీలవేణి సంగతేంటి? పెద్దయ్య గారు, తారక్ సార్, పెద్దమ్మ గారు, అందరూ రండి. భోగి మంట సిద్ధంగా ఉంది. చెప్తాను పదండి. ఆ భోగి మంటలే నీలవేణికి చితి మంటలుగా మార్చేద్దాం. ఐడియా అయితే అద్భుతంగా ఉంది, కానీ అందరూ ఉండగా అదెలా జరుగుతుంది? నేను చేసి చూపిస్తాగా. ఈ ఆయిల్ బాటిల్ ఎందుకు కాంచనా? భోగి మంటని బగబగా మండించడానికా? కాదు, ఆ నీలవేణి బ్రతుకుని బుగ్గి పాలు చేయడానికి. పదండి చెప్తాను. కాంచనమ్మ గారు వచ్చారా? మీకోసమే చూస్తున్నా. మేము వస్తే సరిపోతుందా? మిగిలిన వాళ్ళందరూ కూడా రావాలి కదా. వెళ్ళి వాళ్ళని కూడా పిలుచుకురా. పిలిచానమ్మా, వాళ్ళు వస్తారులే. చెప్పిన వెంటనే చేయకుండా పిలిచాన్లే వస్తారులే అని ధీమాగా సమాధానం చెప్తున్నావు. వెళ్ళి పిలుచుకొనిరా. అలాగేనమ్మా. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వాడు కొంతమందిని పిలిస్తే నువ్వు ఇంకొంతమందిని పిలవాలి. వెళ్ళు. అలాగేనమ్మా. అక్క, అక్కడ ఆయిల్ పోస్తావెందుకు? ఇప్పుడు అందరూ లోపల నుంచి వస్తారు. నీలవేణి మాత్రం ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళి భోగి మండల్లో కట్టెలు వేసేలా మనం ప్లాన్ వేయాలి. అప్పుడు ఆ నీలవేణి ఆ నూనె మీద నుంచి జారి ఆ మంటల్లో పడుతుంది. వెంటనే అది వేసుకున్న బట్టలకి నిప్పంటుకొని వాటితో పాటు అది కూడా కాలి బూడిదైపోతుంది. అమ్మా, మీరు ఒక్కొక్కరు దేవుడికి దండం పెట్టుకుని ఒక్కొక్క కట్ట ఈ భోగి మంటల్లో వేయండి. నీలవేణి, అదిగో అటువైపురా. అటు పక్కన నుంచో, మీ ఆయన పక్కన నుంచో నీలవేణి. చిన్నయ్య గారు, దేవుడికి దండం పెట్టుకుని ఈ కట్టె భోగి మంటలో వేయండి.